సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోనే మిర్యాలగూడ రోడ్లో ఉన్నటువంటి రైస్ ఇండస్ట్రీస్ ద్వారా అత్యధికంగా బూడిద గాలిలో వదలడం వలన సీతారాం నగర్ కాలనీ, టీచర్స్ కాలనీ, ఎన్జీఓ కాలనీ, మల్లానగర్ కాలనీ ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయని, బూడిద వల్ల చీదర ఇతర చర్మ వ్యాధులు వస్తున్నాయని తక్షణమే అధికారులు స్పందించి బూడిదను ఆపాలని డిమాండ్ చేసిన ప్రజలు విపరీతమైన బూడిద వస్తుందని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అది ఒంటి మీద పడ్డా కానీ చీదర బాగా వచ్చి చాలా బొబ్బులకేసి చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారా విన్నాం. పట్టణంలో ప్రముఖంగా ఉన్న రైస్ ఇండస్ట్రీ ఎంతోమందికి ఆశ్రమం, ఆధారం, వాళ్ళకి పని కల్పిస్తుంది. అదే సందర్భంగా దీన్ని ఆనుకొని ఉన్న సీతారాం నగర్, టీచర్స్ కాలనీ, ఎన్జిఓస్ ఈ రూట్ మొత్తం కూడా మిర్యాలగూడ రోడ్డు ఇండ్లు హౌస్ ఎప్పటి నుంచో కట్టుకొని, పరిశ్రమ కంటే ముందు కూడా కట్టుకొని ఉండోళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు ఈ డస్ట్ వల్ల. ఎందుకంటే అంతకుముందు అధికారుల చొరవ వలన, పరిశ్రమ యాజమాన్యం చొరవతోటో ఒక 3 సంవత్సరాల నుంచి డస్ట్ రాల బ్లోర్లు ఫిట్ చేయటం వల్ల దాన్ని కెపాసిటీ డస్ట్ బయటికి రాకుండా ఆగింది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా బోర్డు ప్రాబ్లమ్ని రిపేర్ చేయాలా, కొత్తగా ఉపయోగించాలా. ఈ పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లా, కానీ ఈ పరిశ్రమల ద్వారా వచ్చే డస్ట్ను ఆఫ్ చేయకపోతే ప్రజలు కంటి జబ్బులు వచ్చేది ఇప్పుడు చాలామంది ఉండరు, అనారోగ్య పాల్పడరు. ముసలోళ్ళు అసలు బయటికి రావాలంటే బాధపడతారు, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. అందరూ ఇంతకుముందు దోమతరలు వేసుకునే డోర్లకి ఇప్పుడు డోర్లు కాదు అద్దాలు బుక్ చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే లేనోళ్ళు ఉండోళ్ళు అయితే అద్దాలు బుక్ చేసుకొని ఏసీలు బుక్ చేసుకోవచ్చు. ఈ ఏసీ అద్దాలు వేసుకోగానే మళ్ళీ గాలి ఆడదాలి, ఇలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి అధికారుల చొరవతోటి పరిశ్రమ యాజమాన్యాలు ఈ ప్రాంతంలో డస్ట్ రాకుండా మీరు ఒక మిల్లు అమ్ముకు ఇంకో మిల్లు కట్టుకొని ఎంతో డెవలప్ అయ్యారు, సంతోషమే. కానీ మీ డెవలప్మెంట్ వ్యతిరేకించట్లా, కానీ కార్మికులకు వచ్చే కష్టాలని, ప్రజలకు వచ్చే కష్టాలని తక్షణమే ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. తక్షణమే ఆ చర్యలు తీసుకొని ప్రత్యేకంగా మీరు ఒక క్యాంపు పెట్టి చూడండి, మేము చెప్పేది నిజమా కాదా అనేది. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని, లేకుంటే ఇక్కడ అధికారులుగా కదా మేము పై అధికారులు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భం గుర్తు చేస్తూ మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఇప్పుడు మేము గతంలో జరిగింది అనేక రకాల ఆందోళన చేశారు, నేను అది చెప్పట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి ఇంత కూడా ప్రాబ్లం లేదు, మేము కూడా ఏం మాట్లాడాల. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతంలో మా సీతారాం నగర్లో నా ఇల్లు ఉన్నది, మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందుల ద్వారా మేము ఇవాళ చెప్పగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడైనా అధికారులు చొరవ తీసుకోవాలా. ఈ ప్రాంతంలో ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రైస్ ఇండస్ట్రీ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని బ్లోర్లు, గతంలో పెట్టిన బ్లోర్లు అవి బ్లోయర్లు రిపేర్ చేసి డస్ట్లు గట్టి కొత్తవి పెట్టి డస్ట్ రాకుండా చూడాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధికారులకి, మిల్లర్స్. నియోజకవర్గంలో టౌన్లో మిర్యాలగూడ రోడ్డు వైపు ఉన్నటువంటి మిల్లుల నుండి వచ్చే దుమ్ము వలన సీతారాం నగర్, విజయనగర్ కాలనీ, టీచర్స్ కాలనీ మరియు మల్లానగర్ ప్రజలు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు. దాదాపు 1 నెల రోజుల నుంచి యొక్క దుమ్ము, బూడిద వేసి వచ్చి ఇళ్ల మీద పడి విపరీతమైన దుమ్ము వల్ల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఇంతకుముందు ఈ సిస్టమ్ ఏర్పాటు చేసి దాదాపు 2-3 సంవత్సరాల నుండి ఈ దుమ్ము, ఈ బూడిద బయట రాకుండా చూసేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం గత 1 నెల రోజుల నుండి ఇదే విధంగా బూడిద వచ్చి ఇళ్ళ మీద తినే ఆహారంలోనూ తాగే నీటిలోనూ పడి విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బూడిద వచ్చి ఈ చర్మం మీద పడడం వల్ల ఈ చర్మ వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముక్కులలో, కళ్ళల్లో పడి ప్రజలు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు. ఇంతకుముందులాగానే మిల్లర్స్ అందరూ కూడా ఒక కట్ట మీద ఉండి ఈ బూడిదను పైకి రాకుండా ఉండే అండర్గ్రౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి బూడిద రాకుండా చూడాల్సిన ఆస్కారం ఎంతైనా ఉంది. ఇదే ఈ 25వ వార్డు సీతారాం నగర్లో ఎక్కువగా ఈ బూడిద ద్వారా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా టీచర్స్ కాలనీ ప్రజలు కూడా ఈ బూడిద ద్వారా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి మిల్లర్సు, అదేవిధంగా అధికారులు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క బూడిద రాకుండా చూడవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నారు.